తెలుసా? మా తాతను అడిగేవాడిని ఏం రాయాలో చెప్పండి. కొబ్బరికాయలు నిమ్మకాయలు తమలపాకులు గ్రహించి మొహవాడు అయ్యేది మనకి దిగిరా ఒక 5 కిలోలు కందిపప్పు రాయాలి. ఏంటది? ఉప్పు శాతం మాత్రం మా దగ్గర ఉన్న తెయ్యాలి. తర్వాత మా నాన్న అనేవాడు 3 కేజీలు చింతపండు రాయదా ఇసి తీసుకెళ్ళి అనిపించేవాడు. వాళ్ళకి చూసుకునేవాడు. గురువు గారు మాకు తెలియ ఇక్కడ ఉంటున్నారు తెలియానికి చింతపండు అనేవాడు. చింతపండు కాదు చింతలు సప్పుడు బుద్ధి మీకు నమ్మకం ఉంటే ఇలా తెలుసుకోండి అనేవాడు. లేదు లేదు అయ్యా మీరు చాలా మంచివాడు మీ చేయి చేస్తావు అందంట. పూర్తి సవనా మేము ఎవరిని ఎత్తి చేయి పెట్టినా ఇల్లు ఆరిపోవడమే. కాబట్టి సాయంత్రంకెల్లా సరుకులు మూట ఉండేదండు. సాయంత్రంకెల్లా సరుకులు మూట మళ్ళీ మూట తెచ్చిన వాళ్ళు ఏమన్నా తగ్గితే చెప్పండి మేము అమ్మట్లే చెప్తామని కూడా అంత పెద్ద ఇవాళ కోరికలు పెడితే మీ సంగతి కాదండి మా సంగతి చెప్తుంది. మిమ్మల్ని ఒక్క మాట అంటే వచ్చు. కోరికలు పెడితే ఎవరికి తోచినట్టు దేవుడికి ఇయ్యండి అంటే అక్కడ ఏమన్నా మిగిలి ఉల్లి ఎంత పోయేటట్టున్నారు విసిపోయేటట్టు రక్తమే స్తోత్రం. ఉల్లిగడ్డలు మిగిలియా ఎల్లిపాయలు మిగిలియా నూనె మిగిలి మొన్న కామంటది 5 కిలోలు నువ్వు ఏం చేసుకుంటావు పాస్టర్ గారు తలా కట్టి పొగి వచ్చు కదా మా ఇంట్లో కూడా చేసినప్పటి వేసినప్పుడే ఆ రోజుల్లో మూటలు తెచ్చేవాళ్ళు ఇవాళ ప్యాక్ బాగా శుభ్రంగా తిని వెళ్తున్నారు. దేవుని వెళ్ళారు అక్కడ ఎక్కినోడు ఇవాళ మమ్మల్ని ఇట్లా కాదు పెడుతుంది విశ్వాసం వేసినప్పుడే. హల్లెలూయా. ఇక ఏం జరిగినామంటే రాత్రి 12 గంటలకు రమ్మంటే 10 గంటలకే వచ్చి కూర్చునేవారు. ఏది ఇప్పుడే వచ్చారు అడుగు ఇచ్చిదయ్యా అని. సరే లెగ్స్ రండి అనగానే లెగ్స్ వచ్చేవాడు. ఎవరికి మీద బాగలేదు నాకే ఇదిగో ఈ పుస్తకాలు ఉంటే ఒక పేపర్ తీసుకున్నాడు. ఈ పుస్తకాలు ఉంటే ఒక పేపర్ తీసుకున్నాడు. ఆ పేపర్ని వెనక ముందు చూసుకుంటే ఏం కనిపించేది. అప్పుడు ఆ పేపర్ని సాంబ్రాన్ని వేసి నొప్పుల మీద పట్టుకోమంటే ఇలా పట్టుకునేవాడు. ఏం జరిగేదో తెలుసా? అప్పటికప్పటికి అక్కడికక్కడికి ఆ పేపర్లో ఒక భయంకరమైన రూపం అన్నమాట. చిప్పిరి జుట్టు కడవాటి కొమ్ములు ఎంతెడలకు నేరుగా ఎర్రగా అనుభవించి ఆ బొమ్మతో ఏందయ్యా ఇది ఎంత భయంకరంగా ఉంది. నేను అనేవాడిని చిన్నది కాదు ఏం గట్టిదే పట్టింది. నాకు తెలుసు నువ్వు 2-3 నెలల కన్నా ఎక్కువ రోజులు బతకమని చెప్పేవాడు. నేను చిన్నోడుగా నా మాట తొందరగా అనేవాడు. మా మాట చెప్పమని చెప్పేవాడు. ఆ మాట చెప్పగానే ఆ ఎన్నోడు పడిపోయి కింద పడి గుండె బాగా కొట్టుకుని విషయం మా అమ్మ మీద చచ్చిపోతామంట. ఆయన నా కూతురు ఏం కావాలి, కొడుకు ఏం కావాలి, మా ఇల్లు ఏం కావాలి, మా వాయికులు ఏం కావాలి. ఏసు రక్తమే. హల్లెలూయా. ఏడ్చి 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 దొల్లాడు మా ఇల్లంతా దుమ్మయ్యేటట్టు ఏడ్చాడు. ప్రియమైన దేవుడు పెట్టి చచ్చిపోతామంటే ఏడిపోతుంది. ఎవడన్నా కానీ నీ మొహం మీద కీడు కనపడుతుంది. నీకు తొందరలో మూడిందంటే ఎంతలా దిగులు పడుతుందో. కానీ సత్య రోగం ఉన్నాడు దగ్గరికి వెళ్ళి ఈ రోజు ఏసుకున్నాడు నమ్ముకో నేను బాగు చేస్తానికి వీడు నమ్మడం. మంచోడు నువ్వు సత్తం అంటే వాళ్ళు నమ్ముతున్నారు. హల్లెలూయా. అంటే చెడుని నమ్ముతున్నారు కానీ మంచిని నమ్మడం లేదు. కాబట్టి మేము ఏం చేసేవాడు అంటే నువ్వు లేచేవాడు. ఏంటో చెప్పయ్యా ఏం లేదు కానీ నీకు తగ్గిపోవాలంటే ఒక 5,000 ఇచ్చేవంటే నీ శాతపడి తెచ్చేస్తాం. 5,000 ఏం చేస్తామని తెచ్చి ఇచ్చేవాడు. ప్రియమైన దేవుని పెట్టారా మేము బోధ వైద్యం చేసేటప్పుడు కట్టలు తెచ్చి మాకు అక్కడ లెక్కలు పెట్టేవాడు. ఎంత కట్టలు వేసినట్టునే దేనికి బతకడానికి బోధ వైద్యం. ఇంతకీ అసలు నిజంగా
ఆ పేపర్లో దెయ్యం బొమ్మ ఎలా వచ్చిందంటే మంత్రాలకు చింతకాయలు కూడా రావట. అదేంటో తెలుసా? నేను చెప్పేది మీకు నేర్చుకోవడానికి కాదు, వినటానికి. ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయ రసంలో నుంచి కోడికి దిబ్బల సహాయంతో ఒక పేపర్ మీద రాసిన గీసిన కాసేపటికి ఏమీ కనపడదు. అయితే ఆ పేపర్ తీసుకెళ్లి ఉప్పుల దగ్గర పెట్టినప్పుడు అంతకు ముందు నువ్వు రాసిందైనా గీసిందైనా ఎర్ర గుర్తుకొచ్చే గుణం ఇది మా సంగతి. ఈ సంగతి మాకు తెలుసు కానీ మా దగ్గరికి వచ్చే భక్తులకి తెలిస్తే ఇప్పటిండేయా ఎప్పుడో ఓడగొట్టి మొహం మీద పేడ కొట్టేవాడు. కాబట్టి మేము మా దగ్గర చాలా మంది ప్రజలు వచ్చేవాళ్ళు, మేము చాలా డబ్బులు సంపాదించేవాళ్ళం. ఇవాళ అంటున్నారు అయ్యాకి బాగుపడ్డారే, లేకపోతే నుంచి వస్తుంది అంటారు. మేము అప్పుడు డబ్బు వచ్చేదాన్ని వదులుకొని అది సేవకి వచ్చామండి. డాడీ స్తోత్రం. ఆ రోజు రోజు కట్ల డబ్బులు వేసిపడే ఇవాళ సేవకు వచ్చి ఒక్క విశ్వాసం ఒక కట్ట తెచ్చింది నా దశ బాబు అంట కదా. ప్రియమైన దేవుని పిల్లలేరా, ఏం చెప్తాను బాబు. హల్లెలూయా. రెండోది ఏంటంటే సాయంత్రులు కట్టేవాళ్ళు. ఏం సాయంత్రులు కట్టేవాళ్ళు ఆయన ఇప్పుడు చెప్తారు, జాగ్రత్తగా వినండి. మా పిల్లలు కొంచెం హల్లెలూయా. సగం మంది చదువుతున్నారు, సగం మంది వద్దా? అందరూ చెప్పండి. అతను చెప్పిన జాతర ఎంతగా నేను పోపైంది జాగ్రత్తగా. హల్లెలూయా. ఇది జనం వస్తున్నాడు దిక్కేరు గుడిదేవి. ప్రియమైన దేవుని పిల్లలేరా, జలంశీలేరు గొట్టం ఉంటుందండి. ఆ గొట్టాన్ని కనుక పగలగొట్టి చూస్తే దాని మీద రేఖ ఉంటుంది. మన హిందూ సహోదరులు ఏమంటారంటే రక్తరేఖ అంటారు. ఆ రక్షరేఖలో కొన్ని అక్షరాలు ఉంటాయి, వాటిని బీజాక్షరాలు ఉంటాయి. ఆ బీజాక్షరాలు మేమేం చేసేవాళ్ళం అంటే దాంట్లో ఒక్కొక్క తాయిత్తులో 200 దెయ్యాలు పెట్టేవాళ్ళం. ఆ తాయిత్తులు ఎంత దెయ్యాలున్నాయి? 200 దెయ్యాలు పెట్టేవాళ్ళు. ఒకళ్ళు వచ్చేవాళ్ళు, నాకు ఇంట్లో బాగుండట్లేదయ్యా అయ్యా 50 రూపాయలు తీసుకోమని ఇచ్చేవాళ్ళు. వాళ్ళ ముందు ఒక దెయ్యమే, మేము వాళ్ళ తోడు ఎన్ని పంపుతున్నాం? 200 ఒకటి అయ్యేది. ఇప్పుడు సమస్య పెరిగిద్దా తరిగిద్దా? పెరిగిద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా చెప్తున్నాను అండి. చాలా మందికి తెలిసిన సత్యం ఏంటంటే తాయిత్తు కట్టించుకుంటే 100 దెయ్యాలు బాగా అనుకుంటారు. నేను చెప్తున్నాను ఒక బోధ వైద్యుడిగా, ఒక మాంత్రికుడిగా, 70,000 మందికి తాయిత్తులు కట్టినోడుగా నేను చెప్తున్నాను. తాయిత్తు కట్టుకుంటే లేనిపోని దెయ్యాలు నీ కొంపలో ఉంటాయి, జాగ్రత్త. అయ్యి నువ్వు బొమ్మన్నా కూడా బావు కోరు తెచ్చుకుంటున్నావు దెయ్యాలు. నువ్వు తాయిత్తు దగ్గరికి పోతే వెళ్ళిపోయి వెళ్ళి హల్లెలూయా వెళ్ళేవాడు. తెల్లారి బయటకు వచ్చేవాడు మా దగ్గరికి. అయ్యా మాకు తగ్గలేదు అయ్యా, నాకు తెలుసా కానీ నీకు తగ్గదని. ఎందుకనయ్యా? నల్లకోడు ఉందా అని అడిగేవాడు. నల్లకోడే ఇప్పుడు మా దగ్గర కొనుక్కో అని చెప్పి మా కోడిని అమ్మేసేవాడు. వాళ్ళకి అమ్మేసి ఆ కోడి వెనక ఏకలో ఒక ఏక గట్టి తీసి ఆ రక్తం తీసి ఇక్కడ పెట్టేవాడు. తూర్పు తిరిగి దండం పెట్టి దేనికంటే నువ్వు పెట్టేవాడు. వాళ్ళు పెట్టేవాడు. కర్ర తీసుకొని 4 బార్లు వాడేవాడు అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మాంత్రికుడి దగ్గర పోతే జుట్టు కొట్టుకొని దంతాడు, యాపమండతో దంతాడు, కర్రతో దంతాడు, కాలుతో దంతాడు, చేతితో దంతాడు. ఎంత తరినా కూడా వీడు మాత్రం వాడికి ఎదురు జరిగే సమాధానం. ఎందుకు కొట్టేవారు అడుగుతురా? చెప్పడం. ఇలా గుడిలో బైబిల్ ఇస్తే ఏ వాక్యం చెప్పాలో మాకు దొరకదు. దేనికి తెలుసు? ఎవరికై తగిలి ఏమో కూడా కొత్తరు. ఇవాళ పాస్టర్ గారు నా గురించి చెప్పాడు వాక్యం. ఇలా మాకంటానికి లేదు, అవసరంతే దిక్కు లేదు. ఎట్లా ఉందో చూడండి. అన్నిలకి మనకి ఎంత తేడా ఉందో. మనం అంటే వాళ్ళని దేవుడిని నువ్వేం చేస్తున్నావు? దైవజనుడు ఒక మాట సులువుగా మాట్లాడటానికి లేదు. ఇది కాకపోతే ఇంకో మందికి వెళ్ళిపోతాం, ఇది కాకపోతే ఇంకో ఆయన మోసుకుంటామని మాట్లాడుతున్నారు ఈరోజు. కాబట్టి ప్రియులారా, ఆ విధంగా చేసేవాడు. రెండో రకమైన తాయిత్తు ఏంటంటే పచ్చి పది గంటని ఎండబెట్టి పొడి చేసి తాయిత్తులు పెట్టేసి, ఈ తాయిత్తు 100 రూపాయలు. జనానికి తెలిసి సత్తే కదా పెంటుందా.
ఈ సాయంత్రం ఇలా తీసుకున్నాడు, ఇలా కళ్ళ కద్దుకొని ఎక్కడ కట్టుకునేవాడు. ఆ బూడిద పోసేవాడు, ఏది పంది వెంట బూడిద. ఆ బూడిదని తక్కువని తీసుకుని నోట్లో ఆవేశిస్తుంది. మేము అయ్యే తింటున్నారు తాతండి రావట్లే. వాడు ఏం చేసుకుంటే మనకెందుకు మాట్లాడబాకండి. నేను చెప్తున్నాను, మా మంత్రికుల దగ్గరికి పోయావో వాడిని మాయ చేస్తాను, భూత వైద్యుల దగ్గరికి పోయావో నీ నెత్తిన బూడిద పోతుంది. వాడికి ఏం పెట్టేది వాడికే తెలియదు. నేనంటే ఇలాంటి వాడి దగ్గరికి ఏ క్రైస్తవుడు కూడా వెళ్ళకూడదంటే, ఎందుకంటే మేము అలా చేసాం. చూపించంతే చేస్తారు. పిల్లలకు బాగలేదు కానీ తాయికి కట్టించరు, దాంట్లో పెట్టడం ముందు పెట్టు, దాన్ని తీసుకెళ్ళి కుక్క ముందు పెట్టిన కూడా వాసన చూడదు. నువ్వు కమ్మగా తెచ్చి కట్టుకుంటున్నావు అంటే నీ భక్తి అంతలో భక్తబ్బ నీకు అదే సూట్యము వేసగట్టమే. ఇదిగో నా ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం వహించున్న ఎంతతో రండి అంటున్నాడు. ఆయన విడిచిపెట్టి ఈ అన్యాచారాల వైపు తిరుగుతున్నారు. ప్రియమైన దేవుడు పెట్టారా, మేము ఆ విధంగా చేసేవాడు అన్నమాట. అలా చేసి ప్రజల్ని మేము మోసగించేవాళ్ళం. కాబట్టి మా డబ్బు కోసం మేము అలా చేసేవాళ్ళం. ఆ తర్వాత ఏం జరిగిందంటే, మా నాన్నగారు మమ్మల్ని ఒక చిన్న పల్లెటూరుకు తీసుకువెళ్ళారు. ఆ పల్లెటూరుకు వెళ్ళాక దగ్గరలో ఒక మాలపల్లి ఉంది. మాలపల్లిలో చర్చి మాకు దగ్గరలో ఉంది. ఆ పాస్టర్ గారు సౌండ్ పెట్టేవాడు కదా, ఆయన ఎట్ట వచ్చినంత సౌండ్ పెట్టేవాడు. నాకు తలకాయ ఎక్కువ వచ్చేది, నాకు అసలే ఎక్కదు. నేను ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒకటే చెప్పాను, పాస్టర్ గారు నేను సౌండ్ తగ్గించి పెట్టుకుని చాలా తలనొప్పి ఉంటుంది, నాకు తట్టుకోలేకపోతున్నాను అని అన్నాను. అంటే ఏమైంది నీకు అన్నాడు. తలనొప్పి ఉంది అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, ఒరే సైతానుడా, నీకు తలనొప్పిగా ఆనందం అవుతుందారా అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడండి నన్ను? ఎంతలా పూట వైద్యుడు కొట్టుకొని సైతాన్ అన్నాడు. మా కుటుంబంలో వాళ్ళే నన్ను తింటారు. నా చెయ్యి దగ్గర తెలిసి వెళ్ళిపోద్దని చాలా మంది నన్ను తాగి కళ్ళ కట్టుకుంటారు. అట్లా రోడ్డు కొట్టుకొని సైతాన్ అన్నాడు. నాకు కళ్ళేమో నిలిపొచ్చి ఇంట్లో కూర్చొని ఏడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కాదు. మా పిన్ని వచ్చి ఎందుకు ఏడ్చేదంటే, పిన్నేవాడు ఎవడో పాస్టర్ నన్ను కొట్టుకొని సైతాన్ అన్నాడే అన్న. అప్పుడు మా పిన్నంది, ఒక పని చేయాలి, నువ్వు వాళ్ళకి బుద్ధి రావాలంటే తగిన గుణపాఠం చేయాలి. ఏం చేద్దాం, ముసలాడు ఇయ్యాలి కాకపోతే రేపు చస్తాడని. అప్పుడు మా పిన్ని వాళ్ళకి కాదా, వాళ్ళ దేవుడిని మాంత్రిక శక్తి చేత కట్టిపడేది. ఎవరిని? ప్రభు అయినా యేసుక్రీస్తు. నాకు తెలియదుగా, నేను అనుకున్నాను కట్టేస్తాను, నాకు కట్ట పనే కాదు, యేసు ప్రభు అంతా నా దృష్టిలో అనుకున్నాను అని. వారం రోజుల ఉపాసంలో ఒక తాయికి తయారు చేసేది. ఎవరు పెడతానికి? యేసు ప్రభు పెడతాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఎవరైనా తాయిత్తులు ఉన్నాడు ఈ మధ్యన కూర్చోనింటే, నా మాటలు వింటున్నాగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తాయిత్తులు పెట్టినోడు మారాడు. ఊరందరికి తాయిత్తులు కట్టేవాడు, కానీ మేము ఒక్క రోజు కూడా తాయిత్తులు కట్టుకోవాలి. ఏది కట్టిన దాంట్లో ఉన్నది ఏదో మాకు బాగా, ఇప్పుడు నీ ఎక్కువ ఉంటే దాంట్లో ఉన్నది కూడా ఖచ్చితంగా అది ఉంచుకుంటావా. నీకు అంత తీయగా ఉంటే, అంత ఇష్టమైతే అక్కడ పెట్టుకో. వద్దు బాబు ఇంత అన్నాను నేను ఉంచుకోవడానికి వెళ్ళేది, అందులో పడేసేది, దేవుడు నేను జీవిస్తాను. హల్లెలూయా. ప్రియమైన దేవుడు వెళ్ళారా, వారం రోజులు ఉపాసం ఉండి తాయిత్తు తయారు చేసి 1997 డిసెంబర్ 25వ తారీఖు వెళ్ళి సిలువ మెడలో పెట్టేశారు. సిలువ మెడలో పెట్టేసి, ఇవన్నీ వాక్యం కాదంటే నాకు సాక్ష్యం చెప్తున్నాను మీకు. ఇంటికి వచ్చేసి మా పిన్నితో చెప్పాను, ఈ రోజుతో యేసు ప్రభు పని అయిపోయిందని. మా పిన్ని సోకుందరావు వాళ్ళు వస్తారు మన దగ్గరికి, అప్పుడు జీవితం పాస్టర్ గారి పని రోజు తరబడి చూస్తున్నా కానీ వాళ్ళు నా దగ్గరికి రావట్లేదు పాస్టర్ గారు. ఎందుకని? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నారు. ఆయన ఎవ్వరు ఏమీ చెయ్యలేరు అన్నమాట. మా పిన్ని అంది, నా మీదకి అమ్మవారు వచ్చింది. అమ్మవారు వచ్చి నేను సోది చెప్పేవాడిని, ఏ పని మీద వచ్చారు, ఎందుకు వచ్చారు అన్నీ చెప్పేవాడిని. గట్టే అమ్మవారిని అడిగి చూడరా. అప్పుడు నేను అడిగాను, నేను పూజిస్తున్న శక్తిని అడుగుతున్నాను, ఏమమ్మా యేసు ప్రభుకు తాయిత్తు కట్టాను, ఎందుకు పని చేయలేదని అడిగాను. అప్పుడు ఆవిడ చెప్తుంది నాకు, ఆ దేవుడు రాళ్ళల్లో, రప్పల్లో, చెక్కల్లో, పొట్టల్లో ఉండేవాడు. చెప్పండి కూడా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో ఈ రాత్రి నువ్వు నమ్ముకున్న దేవుడు రాళ్ళల్లో, రప్పల్లో, చెక్కల్లో, పొట్టల్లో ఉండేవాడు. మా ఎక్కడ ఉంటాడు ఈయన? దేవుడు ఆత్మ కనుక
ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు. వాక్యం చెప్తుంది, పైన ఆకాశమందున కానీ కింద భూమి అందున కానీ భూమి కింద నేల ఎందునే కానీ నువ్వు ఏ రూపమును చేసుకోకూడదు, దానికి సాగిలిపడి నమస్కారము చేయకూడదు. ఆ మాటలు విన్నాక నాకు అర్థం కాలేదు, ఏమై ఉంటాడు ఈ దేవుడు, ఒకవేళ నేను కట్టే టయానికి ఆ శివుడు లేడు, వేడికి వెళ్ళిపోయాడేమో అనుకుంటుంది. కానీ దేవుడు ఆత్మని నాకు తెలియదు. కొద్ది రోజులు వచ్చింది, మా పొలంలో నుంచి రావడం ప్రాంతానికి వెళ్ళడం ప్రారంభించింది. ఈ ప్రాంతానికి వెళ్ళేవాడు నా దగ్గరకు వచ్చింది, మాంత్రికులకు పరలోక రాజ్యంలో స్థానము ఉందా లేదా? మరి ఆ దగ్గరికి వెళ్ళే వాళ్ళకు ఉంటుందా? అది కూడా చెప్పండి. మరి ఉండదు. అట్నే అంటారు. మన మా విశ్వాసం ఏం చేసిందో తెలుసా? పాస్టర్ గారు రేపు మా ఇల్లు ఓపెనింగ్ 9 భాగాలు ఇంట్లో ఉండాలి, మొత్తం నువ్వు పెట్టేవా నేను పెట్టాలా? అడియా ఏమమ్మా కొంప తీసి పొంతు దగ్గరికి వెళ్ళొచ్చావా అని. నేను ఎందుకు పోతానయ్యా, నేను పాపం కాదంటే సరే చెప్పవాలి. ఎన్ని 9 భాగాలు వెళ్ళిపోవాలంటే నేను నాకు పెడతాను మోస్తాను, నాకు పెట్టుకోవడం కదా నాకు పెడతాను. వానికి ఏం చేసేది తెలుసా? 11 బావుకి వెళ్తే మా అక్క మొహంలో సొక్క లేదమ్మా, ఇట్లా పెట్టుకొని దోస్తుంది, చెత్త పడుతున్నట్టుంది. ఏది పాస్ గారు ఇంటికి రమ్మంటే ఇంటికి వచ్చావు నువ్వు అని. ఏమమ్మా నీకేమన్నా మునిగిపోయిందా ఇప్పుడు? ఏం లేదు, నాకు తెలియగలుగుతాను. నువ్వు ముహూర్తం పెట్టుకొచ్చావు, నువ్వు ముహూర్తంలో పాల్గొనేది కాకుండా అది మెడక తాగేసి నన్ను కూడా ముహూర్తానికి లాగుతున్నావు. అంటే నరకానికి నీకు ఒక్కదానికి వెళ్ళడం ఇష్టం లేక పాస్ గారు కూడా తీసుకెళ్తే బాగుండు, తోడుకుంటామని నాకు వేస్తాను. ఇప్పుడు 9 బాగుంటుంది. మాంత్రికులకి పరలోక రాజ్యంలో స్థానం లేదు. కానీ మాంత్రిక విద్యల దగ్గర సోది చూపించుకోవడానికి, గద్దలు చూపించుకోవడానికి, ముహూర్తం పెట్టించుకోవడానికి, జాతకాలు చూడటానికి, పేరు బలాలు బాగున్నాయలు ఎవరు వీళ్ళు క్రైస్తవులే చేసేదంతా ఇలా మాట బొర్రైందంటే ఇమా కుక్క అయింది, వాళ్ళ మేక అంటే ఒక పూలండి యానిటీ ఎన్ని ప్రియమైన దేవుడి పిల్లలే. అలాంటి అన్యాచారాలు మనం ఎన్నడూ కూడా చెయ్యకూడదు. చేపించినోడి నేను ఇలా దేవుడు నమ్ముకున్న నా పేరు పెట్టబడిన ప్రజలని దేవుడు ఎవరి గురించి అయితే అంటున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అన్యాచారాలు చేస్తున్నారు. చేయకూడదని చెప్తున్నారు. నువ్వు చేసే వ్యక్తివైతే సత్యం తెలుసుకోమని చెప్తున్నాను. నువ్వు చేయని వ్యక్తివైతే జీవితంలో విశ్వాసం ఇంకా బలంగా తెచ్చుకోమని చెప్తున్నాను. హల్లెలూయా. సరేనమ్మా నాకు లేకపోతే చెప్పన్నా అని మనసు అంతా బాగుంది. మనసు వారంలో గదిలో కూర్చొని మళ్ళీ అడిగా నేను ఆ దేవతని, ఆ శక్తిని అడుగుతున్నాను, ఏమమ్మా నేను శక్తి పరలోకం పోనా అన్నా. అంటే ఆవిడంటది పరలోకంలో 3 దూతలు ఉన్నారా, వాళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు, ఆ ముగ్గురులో నేను ఒకదాని. అమ్మ నువ్వు ఉంటే నేను ఉన్నట్టే, నేను ఎక్కడ ఉంటే నువ్వు కూడా అక్కడే ఉంటావు. హల్లెలూయా. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? పైకి బాగానే ఉంటది, బీరువాలో ఉంటది, ఏ బొమ్మ కలిసి వస్తుందంట. ఇల్లు బాగానే ఉంటే ఇంటి మీద ఉంటుంది కంప, ఏంటి కలిసి వస్తుందంట. ఇట్లాంటి పనులు చేస్తారు. అది ఎక్కడైతే ఉంటుందో నువ్వు కూడా అక్కడే ఉంటావు అన్న సంగతి మర్చిపోబావు. కాబట్టి నువ్వు దేవుడిని నమ్మినప్పుడు ఎలా ఉండాలంటే వెచ్చగానైనా చల్లగానైనా ముందు నులువెచ్చని స్థితి వద్దన్నాడు దేవుడు. మనం దేవుడిని నమ్ముకున్నాక దేవుడి మీద భారం వేయాలి కానీ మూఢనమ్మకాల మీద భారం వేయకూడదు. హల్లెలూయా. కాబట్టి నేనేం చేశానంటే మనకెందుకులే 3 దూతల్లో నేను ఒక ముఖ్యమైన దూతలు అంటే వదిలేసాను. అమ్మ నువ్వు ఉంటే నేను ఉన్నట్టుగా, నేనుంటే నువ్వు ఉన్నట్టే. కొద్ది రోజు గడిచింది. ఆదివారం అమావాస్య మంచి బిజీలో ఉన్నాను, రాయితులు కడుతున్నాను. మళ్ళీ ఆవిడ వచ్చి నిలబడి బయటికి రాయ్యా నీకు ఒక మాట చెప్తాను, బయటకు వచ్చి ఏంటి అన్నాను. అప్పుడు ఆవిడ చెప్తుంది, భగభగమంటే నొప్పుల్లో పడి చచ్చిపోతావు యేసు ప్రభుని అనుకున్నాను. ఎవడు చెప్తున్నాడు అన్న? బైబిల్ చదివి నీకు చెప్తున్నాడు. నా బైబిల్ నాకు ఇచ్చేది నాకు ఇంట్లో తెచ్చుకోమన్నా. బైబిల్ తీసుకొచ్చి ఎగాదిగా చించి పడేసి అగ్గిపుల్లో తీసి ముట్టించి. ఎందుకంటే నాకు బైబిల్ అంటే చాలా కోపం వస్తుంది, చాలా ద్వేషం వస్తుంది. కొద్దిగా కాలేదు, అది ఎక్కువ కాలిపోతు. సాయంత్రానికి ఆవిడ వచ్చి ఆ బైబిల్ చూసి అంటది, నువ్వు బైబిల్ చింపావు, కాల్చావు, నేను నీ గురించి ప్రార్థన చేస్తాను.
అయ్యా అట్లే మాట్లాడింది మనకెందుకంటే అవడానికి అయ్యా ఏ బైబిల్ అయితే చెప్పావో దేన్నైతే నువ్వు అవమానం చేసావో అదే బైబిల్ ఒక చేతితో నువ్వు తప్పకుండా పట్టుకుంటావని. హల్లెలూయా. ఇదే బైబిల్ పట్టుకొని ఈయనే లోక రక్షకుడు, ఈయనే నిజమైన దేవుడు అని పల్లె పల్లె పట్టణ పట్టణ గ్రామం గ్రామానికి తిరిగి యేసుక్రీస్తు గురించి నువ్వు సాక్ష్యం ఇస్తావు. నేను అనుకున్నాను ఓ ఇలా దేవుడి గురించి నేను ఎందుకు సాక్ష్యం ఇస్తాను అనుకున్నా. కానీ గర్విష్ఠుల గర్వాన్ని అణిచేవాడు ఆయన. నా మాటలకు మించిన ఆయన ముందు ఏ పరిపాటి చెప్పండి. 1998 ఆగస్టు 17, 18 తారీఖులో ఆ దినాల్లోనే బహుబలంగా వాడబడిన కేఎఫ్ఆర్ గారు తెనాలి పిఎస్ఆర్ కాలేజీ గ్రౌండ్లో 3 రోజుల మీటింగ్ పెట్టారు. ఆ 3 రోజుల మీటింగ్ గత 2 రోజులు మా పల్లెలో వాళ్ళు వెళ్తున్నారు. చివరి రోజు కావడం చేత నేను కూడా రోడ్డు మీదకి వచ్చి నుంచున్నాను సినిమాకి వెళదామన్న ఉద్దేశంతో. అట్లీస్ట్ డాక్టర్ వస్తుంది రక్షణ సువార్త స్వస్థత సభలు అని పెట్టాడు కేఎఫ్ఆర్ గారు. చూసి అర్థమైనాము తొందరగా ఎక్కెళ్తే ఇంకెక్కువ సినిమా హాల్కి వెళ్ళిపోతారని చేయితే ఆపారు. డ్రైవర్ గారు షరణ బ్రేక్ వేసి నా మొహంలో అలా పెట్టి నువ్వు బాధపడు అన్నాడు. నేను రప్పకూడదండి అన్న. అంతకన్నా భాగ్యం లేదే కానీ ఇంజిన్ మీద కాలేదు ట్రక్కులోకి వెళ్ళాడు. ట్రక్కులోకి వెళ్తే అమ్మ వెంట ఉన్నారు దాంట్లో ఒక్కొక్క తిక్కు తిప్పుకుంటున్నా పూర్తి లేపాడు. ఆ తిక్కి నా అంత అద్భుతమైన నాకే చెమటకు వచ్చి వెళ్ళేది అతనికే కానీ వచ్చే బూతులు వచ్చేవాడు. రీమాండ్ ఎవరి మీద ఆయన ఆలోచించి నాకు ఎక్కయ్యా అన్నాడు. బాగా పెట్టి కొంచెం సోటింగ్ అన్నాడు. సోటింగ్ అనేసరికి ఆ తప్పులో వాళ్ళంతా అలాగే చూసి మాంత్రికుడు మధ్యలోకి వచ్చిన అసలే మంచోడు కాదు. ఊరు మొత్తానికి నేనంటే సచ్చే భయం. ఎంత సోటు ఇచ్చారో తెలుసా? కూర్చోవడం కాదు వాళ్ళు గునేంత సోటు ఇచ్చారు. అటు అన్నీ ఇటు ఇటే గడగడగడగడగడ కొనుక్కుతున్నారు. నేను దిగే సినిమా హాల్కి వెళ్ళిన టికెట్లు దొరకలేదు. బ్లాక్లు అమ్మేసుకున్నారు. చుట్టారెడ్డికి వెళ్ళి తిరిగి వస్తుంటే జస్ట్ మిస్ అయ్యింది బస్సు. ఆ పిన్ని ఒక ఆవిడ వచ్చి అని బస్సు పోయింది మనం ఏం చేద్దాంరా అంటే చుట్టారెడ్డికి పోదాం పదా పిన్ని అన్న. 2 అడుగులు ఎదురు నేను ఎక్కువ వచ్చిన డాక్టర్ గుర్తించింది. పిన్ని మన పనులో వాడు పాత్రగా వచ్చాడు. డాక్టర్ ఆడే ఉంది దాంట్లో వెళ్ళి కూర్చుంటే వాళ్ళతో వచ్చి కలిసి వెళ్ళిపోదాం అన్న. ఆ పిన్ని అంది అది ఆడున్నా నీకు గుర్తుందా అన్న. నాకు గుర్తుందేబా. అక్కడ పోయేసరికి కొన్ని 100 డాక్టర్ కోరుకుంది. ఏదిరా నువ్వు ఎక్కువ వచ్చిందా అని. నాకు గుర్తురాట్లేదు కలిపి చూడాలి. 2 సార్లు చూసా డాక్టర్ ఎవరమే బాగుంటుంది. ఇది గుర్తురాట్లేదు అన్న. మా పిన్ని కోపం వచ్చింది. ఏమంటుందో తెలుసా? జరగబోయేది చెప్తారు, జరిగేది చెప్తారు. ఊరు మొత్తానికి సోది చెబుతుంది కదా. సోది మొత్తం వాడు ఎందుకు గుర్తులేదా నీకు? అందరూ సమాచారం చెప్తావా? ఎవరున్నారు ఎంతమంది తిట్టింది. ఏం చేయాలి చెప్పన్నా. ఎక్కడైనా సరే గ్రౌండ్లోకి వెళ్దాం కనిపెడదామని కష్టపడి మా ఊరు కనిపించి నేను ఆడు మధ్యలో పోయేసరికి వాడు వాక్యం వింటాం వాడు మానేసి నాయకుడు పోతున్నాడు. అందరికి వచ్చింది ఎక్కువ అతనికి వెనకాల కూర్చున్నాను. పూడు ఎడదవుతున్నారు. పేపర్గా లేచి నిలబడి ప్రార్థన చేస్తాను. అన్నతో పాటు నేను కూడా లేచి నిలబడి పట్టిన ప్రార్థన అన్నాడు. ఆ మాట అనేసరికి అరికాల నుంచి ధర మొదలైంది. ఊరందరికి నేను శాంతపడి చేసేవాడని పేరుంటే ఇప్పుడు నాకు చేస్తున్నట్టుంది శాంతపడి. ఏంటో తెలుసా? శాంతపడి ప్రార్థన. నువ్వు మోకరించి ప్రార్థిస్తే సైతానికి ఏమొచ్చిందో తెలుసా? గడగడ గడగడ ఒలిగిపోతుందన్నమాట. ఆయన నామం ఉచ్చరింపగానే సాతాను సైన్యానికి ఏమొస్తుందంటండి? వణుకు వస్తుందని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ముందు దాని మొత్తం కాదు వణుకు. ఇప్పుడు ఇషేకట్లో ఊరు బయటికి వెళ్ళమని మన పక్కన వణుకు. ఎంత ప్రార్థన చేసినా చచ్చిన కూడా బయటికి అంత ఒక మాట చెప్తాను. మా చర్చిలో కావడలేదు ఏమంటే నేను ఐపీసీ ఆ భాష మాట్లాడుతుంది. ఆ మాట మొత్తం నలుగురున్నా దొరుకుతుంది చర్చి. అట్టెక్కి రెట్టెక్కి దర్శనం చెప్తుంది, సంవత్సరం చెప్తుంది. ఓకే నేను కాదంటా, నేను ఎమర్జెన్సీలో ఆటలు అయిపోతాను అంటది. హాస్టల్ నన్ను ఆడదా బుద్ధి పెట్టింది వారిని ఇప్పుడు దాకా హల్లెలూయా. అమ్మో కాలేజీ వెళ్ళి అంటున్నా నువ్వు రాకపోతే అమ్మగారు నన్ను పంపించాయి నాకు సచ్చిపోయి పోయి అంటు
కాకపోతే 40 మంది తొక్కి అవలేకపోతే చచ్చిపోయినా వాక్యం ఏం చెప్తుంది? దేవుడు మనకు తిరిగి ఆత్మలో నీకు భయం ఎంత ఉందంటే నీ భక్తిలో ఎక్కడో లోపం ఉంది. ఏంటి ఆ లోపం? యోబు 4:6 అంటాడు, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టింపదా అంటాడు. నీ భక్తి సరిలేదు కాబట్టి నీకు ధైర్యం సరిలేదని వాక్యం చెప్తుంది. కాబట్టి ధైర్యం కలిగి ఉండాలి. నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇటు నాకు మళ్ళకాల కింద కూర్చొని నా శరీరంలో ఉన్నటువంటి 550 శక్తులు, దేవతా శక్తులను బయటికి తీసి కేయ భాగాల మీద పంపించాను. అవన్నీ ఆయన దగ్గరికి వెళ్ళి కానీ ఏ ఒక్కటి కూడా ఆయన టచ్ కూడా చేయలేకపోయాయి. హల్లెలూయా. దగ్గర కూడా వెళ్ళలేకపోయాయి, వెనక్కి తిరిగి వచ్చేసి. అంతంత శక్తుల వల్లే దైవజనుడి దగ్గరికి పోలేకపోతే ఇవాళ పాస్టర్ మందిరంలో లెక్క లేకుండా మాట్లాడతాం. జాగ్రత్త సుమి. దైవజనుడు అంటే దేవుని ప్రతిరూపం. ఎట్లా పడితే అట్లా మాట్లాడేవంటే శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటిని కనీసం వీళ్ళు అనగాలేదు, నేనన్నా కొట్టాలని 2 అడుగులు వేసాను, నేల కచ్చిపోయి ఆగిపోయాను. నా శక్తి వల్ల కాట్లేదు. నేను అప్పుడు 550 మందిని బ్రతిమలాడుతాను, దయచేసి నన్ను విడిపించండి అంటే ఏ ఒక్క శక్తి కూడా, ఏ ఒక్క దేవత కూడా నాకు సహాయానికి రాలేదు. హల్లెలూయా. రాకపోయేసరికి ఆ కేయ భాగాల చేతుల్లో నుంచి ఒక వెలుగు, పోగొత్తు లాంటి వెలుగు ఆకాశానికి వెళ్ళడం నేను గమనించాను. ఆ వెలుగు భగ్గున మండి ప్రకాశిస్తుంటే చూడలేక కళ్ళు మూసేసుకొని కాపాడండి కాపాడండి అని కేకలు వేసి ఆ గమలో నేను అరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. పెద్దగా కేకలు వేసి ఆ వెలుగు నన్ను తాకగా నేను పడిపోయాను. నాకు శ్రమ వచ్చేసరికి మా పెళ్లి ముఖం మీద నీళ్లు కొట్టి కూర్చోబెట్టి అవమానంతో ఇంటికి లేదు. ఇంత ఎత్తుండేది మా ఇంట్లో విగ్రహం, ఒక్క తన్ను దగ్గర 2 మొక్కలు అయిపోయాయి. మా తాతలికి వచ్చి నీకేమొచ్చిందిరా, బొమ్మ పడగొట్టేవు అన్నాడు. ఇవన్నీ నాకు సహాయానికి రాలేదు, ఇవన్నీ పారిపోయాయి కాబట్టి నాకు ఇది అవసరం లేదు. నాకు కనిపించిన వెలుగేమిటో, నేను పడిపోయిన కారణం ఏంటో, నేను ఆరాధిస్తున్న శక్తులు పారిపోవడానికి గల కారణం ఏంటో నాకు తెలియాలని మా తాతగారు నేను నిలదీశాను. హల్లెలూయా. పడుకో పొద్దున్నే చదువుతామన్నాడు. తెల్లకి నాకంత మనసు బాగులేదు, వేదనగా ఉంది. ఎన్నో తాయితులు కట్టేవాడిని, ఎంతమంది తాయితులు కట్టించుకోవడానికి వచ్చినా ఒక్కళ్ళ గడతలేదు, సోది చెప్పట్లేదు, చెప్పులు చెప్పట్లేదు. నేనేం దిగులు పడిపోయాను. అలాగే నేను అన్నం తిరుపతి గడలా నిద్ర రావట్లేదు, చాలా బాగుంది నాకు. అప్పుడు నేను ఆరాధించినటువంటి ఆ శక్తి మళ్ళా నా దగ్గరికి వచ్చి, నీకు నేను నిజం చెప్తాను, ఏంటో చెప్పండి. నిజానికి నేను చెప్పకూడదా, నీకు నిజం చెప్తాను, ఏంటో చెప్పమన్నా. అప్పుడు ఆవిడ నాకు ఎలా చెప్తుంది, నీకు కనిపించిన ఆ వెలుగు దేవుడు రా అని చెప్పిందండి. హల్లెలూయా. వెలుగు ఎవరంటండి? వాక్యం ఏం చెప్తుంది? దేవుడు వెలుగై ఉన్నాడు, వెలుగని చెప్పింది. అప్పుడు ఏ దేవుడు? ఆ దేవుడు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కదా అని అడిగాను. అప్పుడు ఆ శక్తి నాకు చెప్తున్న మాట ఏంటంటే, ఆ దేవుడు నువ్వు చూస్తున్న ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాలను, భూమిని దాని విషయాలను చేతితో తాకకుండా తన నోటి మాట కలగజేశాడు ఆయన అని చెప్పాడు. హల్లెలూయా. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను ఆయన లేకుండా ఏదియో. అప్పుడు నేను అన్నాను, ఎవరా దేవుడు అన్నా. అప్పుడు ఆమె చక్కగా చెప్తుంది నాతోటి, నేను ఆరాధించి నమస్కరించి పూజించిన దేవత నాతో చెప్తుంది, ఏమన్నా తెలుసా, ఆయనే నజరేయుడు అనబడిన యేసుక్రీస్తు అని. చెప్పండి కూడా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక భూత వైద్యుడిని, ఒక మాంత్రికుడిని, ఒక క్షత్రపూజలు కలిగిన వాడిని నేను యేసు ప్రభువుని దేనికి నమ్ముకున్నానంటే, సృష్టిని సృష్టించిన సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు. నేను బైబిల్ చెప్తే నమ్మలేదు, మనుషులు చెప్తే నమ్మలేదు. నేను ఆరాధించి, నేను పూజించి నమస్కరించిన శక్తి నాతో చెప్పింది, యేసుక్రీస్తే నిజమైన దెయ్యాలు చెబితే నేను మారాను. నీకు దైవజనుడు చెబుతున్నాడంటే నీ భాగ్యం ఎంత గొప్పదండి. దెయ్యం చెప్తే నయమా, దైవజనుడు చెబితే నయమా? దైవజనుడు చెప్తేనే నయం. నా వాక్యం వింటున్నావా? ఈ చెబుతా ఈ నడిచి కూర్చుంటున్నావు మళ్ళీ వచ్చే వారం మామూలుగా అలా ఉండకూడదు. ప్రియమైన దేవుని పెట్టారా? అప్పుడు నేను ఇంకా
మా ఇంటికి వచ్చేసాను. మా అమ్మతో చెప్పాను, అమ్మ యేసు ప్రభు నిజమైన. మా అమ్మ అంతా ఇంటికి ఉన్నది, దెయ్యం పట్టింది అయ్యింది, పిల్లడు తేడాగా మాట్లాడుతున్నాడు. అది తేడా లేదు, ఏమి లేదు, యేసు ప్రభు నిజమైన దేవుడు అని మా ఇంట్లో ఉన్న బొమ్మలకి మన మంత్రాలు పుస్తకాలు మొత్తం తీసుకెళ్ళి పాడేసి వచ్చాను. ఆ తర్వాత మా ఇల్లంతా శుభ్రం చేశాను. మా చర్చికి వెళ్ళాను. ఆ చర్చి పాస్టర్ గారు అంటే నువ్వు కనుక గుడిలోకి వచ్చి ఈ గుడిలో వాళ్ళు ఒక్కడు కూడా ఉండరంటారు. అంత ధైర్యవంతులు క్రైస్తవుడు. భయపడేవాడు అన్నాడు క్రైస్తవుడు కాదు. ఇంకో చర్చికి వెళ్తే ఆ పాస్టర్ గారు అంటాడు, నువ్వు రావడం కరెక్టే కానీ నిన్ను రానిస్తే నన్ను నేను ట్రాన్స్ఫర్ పెట్టేస్తాను, మెసంలో పని చేస్తాను అంటాను. హల్లెలూయా. అందుకే బైబిల్లో మాట ఉంది, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చు ఉన్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడని ఏమి ఎరుగుదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దెయ్యాలు భయపడే పాస్టర్లు కూడా ఉన్నారంటే ఈ సేవ ఎక్కడ ఎవరు నిలుచుకొని వస్తున్నాం ఒకసారి ఆలోచించి. హల్లెలూయా. నేను వాళ్ళకు కూడా దెయ్యాలంటే భయం అయితే మనం ఏం చేయాలా? ఎవడు చెప్పుకోవాలా? ప్రియమైన దేవుడు బిడ్డలు, అందుకే బైబిల్ అంటే పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏం చేయగలరు. కాబట్టి నేనేం చేశానంటే అజ్ఞాతంగా చెట్ల కూర్చొని ప్రార్థన చేశాను. దాదాపు 6 నుంచి 8 నెలల వరకు నేను దేవుడికి విజ్ఞాపన చేశాను. ఆ మైక్లో పెడితే పాట వేయవాడిని, ఆ మైక్లో చెప్తే వాక్యం వేయవాడిని. ఇవాళ ఇంటి ముందు చర్చి ఉన్నా నీ గుడికి రాబుద్ది కానీ ఆదివారం వచ్చేసరికి అక్కడమైన పనులను జరిపించుకుంటాయి. పిల్ల దగ్గరికి పోయేంత మాస్టర్లో ఉంది ఆదివారంగా. హల్లెలూయా. నిండు కూలి కనుక గట్టి కూలి తగిలిందంటే పాస్ గారిని పడేసి వెళ్ళిపోవడం పనికి. ఇట్లాంటి పనులు చెప్తే నువ్వు పర్లోకం వెళ్ళిపోతావు. నేను ఆ పెళ్లి మందిరానికి వెళ్ళకుండా నన్ను రానికపోతే మందిరంకి ఎదురుగా జరిగి ఏడిచాను. నీ బతుకు ఎప్పుడు అని ఏడిచావు. ఒళ్ళు ముందుకు వచ్చి నేను దాటి చేస్తున్నానయ్యా. చేసే భక్తి సరిగ్గా చేయరు. దీవెలు మాత్రం ఎంత కావాలో తెలుసా? వాసముడు కావాలి, నెత్తి మీద పడతనే ఉండాలి, వాసం పడ్డట్టు దీవెలు. నాడితే బీరకాయ చేయాలి, బీరకాయలు అనుకున్నావా కోసుకొచ్చుకోవడానికి దీవెలు. దేవుడు దీవె